ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. ఏం రా సీరియస్ వర్క్ చేస్తున్నావా? ఏం కొత్త జాబ్ ఏమైనా ట్రై చేస్తున్నావా? ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ట్రై చేస్తున్నావా? బెంగళూరులో శాలరీ సరిపోలేదని పీజీకి జాబ్ ఉన్న జాబ్ స్ట్రెస్ మీద స్ట్రెస్, డెడ్ లైన్ టెన్షన్ ఇదన్నీ సాలకుండా ఆ బాస్ గడు మింగుతా ఉంటాడు. నా వల్లే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారా ఇడికెచ్చి చూసింది చూరా నాయన. నేను వచ్చినప్పుడు కూడా లవడా ఆయన ల్యాప్టాప్ పెట్టుకుని కంప్యూటర్ పెట్టుకుని అన్ని చేసుకుంటా ఉంటావు. చెప్పు కొద్దిగా బ్రేక్ ఆ స్ట్రెస్ నువ్వేం చేస్తున్నావు తెలుసా? బిర్యానీ పెడితే మొక్కలు తినేస్తాడు వీడు. మొక్కలు పోయినట్టు స్ట్రెస్ అంతా వదిలేస్తున్నావు. కొద్దిగా బ్రేక్ ఆ స్ట్రెస్ నా లవడానా నేను చేసేదే వర్క్ ఫ్రమ్ జాబ్. అది దానిపైన టీమ్స్ లో ఆ బాస్ గాడు అని పెళ్ళానికి అన్ని సార్లు ఫోన్ చేస్తాడో లేదో కూడా నాకు తెలియదు. నాకు మాత్రం టింగ్ 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 అని చేస్తా అంటాడు. నువ్వు మళ్ళా బ్రేక్ అంటాడు. అప్పుడు నా దగ్గర ఒక సొల్యూషన్ ఉందిరా మామ. సొల్యూషన్ అంటే కాఫీ, బిర్యానీ లేదా వెకేషన్. ఇంతేగా మన లైఫ్ లో వీకెండ్ లో ఉన్న ఎంజాయ్మెంట్. కాదురా మామ, అది ఒక అసలైన మ్యాజిక్ వైబ్ మామ అని. వైబ్ మామ అది మన ఛానల్ ఫుల్ కామెడీ, మీమ్స్, చిట్ చాట్, హ్యాపీనెస్ కి హైఫై అన్ని భలే ఉంటది. నేను ఒకటి క్రియేట్ చేస్తున్నా. నీకు ఒక సర్ప్రైజ్ కూడా ఉంది దాంతో. ఛానల్ క్రియేట్ చేసినావా? ఎప్పుడు రా చేసినా మామ. ఇందులో నీకు ఇంకో సర్ప్రైజ్ కూడా ఉందని చెప్పినా ఏం లేదా? సర్ప్రైజ్? అవును, అదేంటి సర్ప్రైజ్? నాకు అర్థం కావట్లే. అరే మన ఛానల్ కోసం ఒక స్పెషల్ సాంగ్ మనం చేస్తున్నాం. అమ్మని అమ్మ, ఇది ఎప్పటి నుంచి? ఇదే మామ వైబ్. వైపా మీటింగ్ లేదు, తక్క లేదు, పక్కన చూపిస్తారా?